కాబట్టి మా ఇంట్లో కత్తి మేము కొనుక్కున్న కత్తి మా ప్రాణం తీసిందంటే మన ప్రాణం తీద్దామని ఆయన గారి ఉద్దేశం. ఈ కత్తి అనమాట. అంటే ఈ మన కత్తి మనం కొనుక్కున్న కత్తి ఆయన గారు ఏజెంట్గా మరి ప్రాణాలు తీస్తారు. ఏదైనా ఆయన గారు ఏదైనా మన మీద ప్రయోగించగలరు. ఓ ధర్మను ప్రయోగించడం లేదా కాకాసురుడి మీదకి బ్రహ్మాసురుడు ప్రయోగించింది 3 లోకాలు రామాయణంలో. ఇది సుందరకాండలో సిద్ధం చెప్తుంది. అరణ్యకాండలో విశేషం సుందరకాండలో చెప్తుంది. బాలకాండలో విశేషం అయోధ్యకాండలో చెప్తుంది. ఏమమ్మా మీ పెళ్లి 15 రోజులు ఆలస్యం ఎందుకైంది అని అడిగింది అనసూయ. ఎక్కడ? అరణ్యకాండలో కాదు, అయోధ్యకాండలో. రహస్యం ఎక్కడిది? పెళ్ళినాడు. అక్కడ చెప్పడు వాల్మీకి. పెళ్ళి అయిపోయినట్టుగా చూపించాడు ఆయన. కానీ ఈ రహస్యం ధనుర్భంగం ఆయన జరిగిన తర్వాత కనీసం 10 రోజులు టైం పట్టింది. ఎందుకు ఆలస్యమైంది? వెంటనే ఈయన గారు పెళ్లికి వెంటనే ఎందుకు జరగలేదు? ఏ ముహూర్తాలు లేవా ఏమిటనగానే అప్పుడు చెప్పి ఈ రహస్యం ఇక్కడ రహస్యం అక్కడ పెట్టింది. అలాగే అరణ్యకాండ రహస్యాన్ని సుందరకాండ పెట్టింది. ఎవరి ముందు? హనుమంతుడు. రాముడికి నాకే మాత్రమే తెలిసిన ఒక రహస్యం ఉంది. నువ్వు నన్ను చూసేవడానికి ఏమిటి సాక్ష్యం అంటే ఈ ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. కాకాసురుడు అనేవాడు వచ్చి నన్ను బాధ పెడితే రాముడు ఒక దర్భను ప్రయోగించడం మీదకి అది బ్రహ్మాస్త్రమే 3 లోకాలు. దర్భకి బ్రహ్మాస్త్రం సంబంధం ఏంటి? ఆయన ఏదైనా చేయగలడు. ఆ సమయంలో విల్లు దగ్గర లేదు. విల్లు దగ్గర లేదు, బాణం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అనుకోవట్లేదు. ఆ దర్భలోకి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఒక్కసారి ఆవేశింపజేసి దాని మీద కానీ 3 లోకాలు తిరిగి వచ్చాడు కాక మళ్ళీ తిరగడానికి. ఈ రహస్యం ఒక్కసారి నువ్వు మా ఇద్దరు కలిసి లక్ష్మణుడు కూడా విషయం కనుక అది ఒక్కసారి జ్ఞాపకం చేయి. దీన్ని బట్టి నువ్వు సీతమ్మను చూసేవని ఆయన అంటే నేను రాముడు చూశానని చెప్పి నీకు ఉంగరం ఇచ్చాను. నువ్వు కూడా ఏదో నీకు నేను ఇవ్వడానికి ఇప్పుడేమో ఇక్కడేమో నేను వెల్ మేకప్డ్గా ఏం లేను. నావన్నీ కూడా దారిలో వదిలిచాను. ఆభరణాలు ఏమి లేవు. వెళ్ళాక మళ్ళీ అయోధ్య వెళ్ళాక వేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గర ఉంగరం కూడా ఏమీ లేదు. ఒకటి చేయి. నా జ్ఞాపకం ఏంటంటే ఈ కథ ఇది చెప్తే అభిజ్ఞానము అంటే జ్ఞాపకము. జ్ఞాపకం చేసే వస్తువులు అభిజ్ఞానం అంటారు. అభిజ్ఞాన శాకుంతలము వాడిదాసు రాసిన వాడు ఎక్కడెక్కడ విహరిస్తున్నాం. మొత్తం మీద భగవానుడు కాస్త ఈ విధంగా లోకంలోకి ఆవిర్భవిస్తే వాడి పేరు భగవాన్. ఇక్కడే ఆయన గారికి అవతరించిన వచ్చిన పేర్లు రామ, కృష్ణ, నరసింహ, పరశురాము. అంటే రూపంగా తెలిసి లోకంలో ఆయా చేష్టలు చేస్తుంటే ఏవైతే ఉన్నాయో వాటిని లీలలు అంటారు. లీల అనే పదం భగవంతుడికే అన్వయం ఉంటుంది. భగవాన్ అనే పదం దగ్గర రండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవుడు ఓం అన్నది సృష్టికి కారణమైన తత్వము ఓం. అక్కడి నుంచి బయలుదేరితే సృష్టి చేద్దామనే సంకల్పం బయలుదేరి సృష్టి తన యందు తన యొక్క సంబంధించిన ప్రకృతుల చేత సృష్టి తయారు చేసి ఆ సృష్టి అన్నంతటా వ్యాపించున్నవాడే అయితే అప్పుడు వాసుదేవ అయితే వాడే ఇప్పుడు ఆ సృష్టిలోకి ధర్మాన్ని మళ్ళీ సరి చేయడానికి దిగేడే రూపంగా అదే భగవతే. భగవంతుడు అన్నదానికి పరమాత్మ సృష్టి చేయకముందు నిర్గుణుడు. భగవంతుడు ఎప్పుడైతే అయ్యాడో వాడు సగుణుడు. గుణములు తగిలించుకుంటాడు. గుణములు తగిలించుకున్న గుణములతో వ్యక్తమైతే దాన్ని భగవాన్ అంటారు. భగవాన్ అంటే భగ అంటే 6 కళ్యాణ గుణములు సమగ్రంగా కలిగి ఉంటే భగవాన్. 6 మనకున్నాయి కానీ మనకు కొద్దిగా ఉన్నాయి. ఎప్పుడు ఉంటాయి మనకు తెలియదు కానీ వాటి దగ్గర సమగ్రంగా. గోదావరిలో నీరు ఓ నెలలో ఓలా ఉంటుంది, ఓ నెలలో అలా ఉంటుంది. సముద్రంలో మాత్రం పుష్కలంగా నీరు. అలా భగవంతుడి దగ్గర సమగ్రంగా ఉంటాయి 6. ఈ 6 ఏంటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రేయః జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ. భగం అంటే ముందు ఇది 6 గుణాలు. ధనం ఉంటే ధనవాన్, విద్య ఉంటే విద్యావాన్, గృహం ఉంటే గృహవాన్, భగం ఉంటే భగవాన్. భగం అంటే 6. సమగ్రమైన ఐశ్వర్యం, సమగ్రమైనటువంటి ధర్మం, సమగ్రమైనటువంటి శ్రీ యశస్సు, సమగ్రమైనటువంటి సంపద శ్రీ, సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం. ఈ 6తో పరమాత్మ వ్యక్తమైతే వాడే భగవాన్. ఇవి ప్రతి అవతారంలో ఉంటాయి. భగవంతుడు వచ్చేది ఉంటాయి. అయితే దేనికి ఎప్పుడు వాడతాడు ఎప్పుడు వాడతా అన్నది అక్కడ కండిషనల్గా ఉంటుంది. రామావతారంలో చాలా చోట్ల కొన్ని బయటికి తీసేది అక్కడున్న వేషం పెడతారు. కానీ కృష్ణావతారంలో వీటన్నిటికీ పరిపూర్ణంగా పని తగిలింది. వీటికి పుట్టకముందే ఇన్ని లాబీలు తెచ్చాడే మహానుభావుడు. ఈ గర్భాలు మార్చి అక్కడ పెట్టి ఎక్కడ పెట్టి ఇంత లాబీయింగ్ పుట్టకముందే చేస్తే పుట్టేకి ఎలా ఉంటుంటాడు.
అసలు ఆయన గారు పుడితే వీళ్ళందరూ బ్రహ్మానందం పొందుతుంది. వీళ్ళందరూ ఇంకా మన్నాడు తెల్లారితే గోకులంలో చూస్తే సందడి సందడి. ఈయన అక్కడ ఉన్న 14 ఏళ్ళు సందడే సందడి. ఎవరిళ్లలో ఎవరున్నారని చెప్పడానికి అవకాశం లేదు. అందరిళ్లలో అందరూ ఉండేవారు. కారణం అందరూ వీడింటి దగ్గర ఉండేవారు. ఈయన వాళ్ళల్లో ఉండేవారు. కారణం ఒక రూపం పరిమితులు కాదు, ఏకకాలంలో అనేక రూపాలు ధరించేవారు. కాబట్టి కృష్ణుడు చేసిన లీలలు ఒకరికి అందిన మరొకరికి అందలేదు. అది గొప్ప. వ్యాసుడు రాసిన మీరు శుకుడు చెప్పలేదు, శుకుడు చెప్పినవి లీలాశుకుడు చెప్పినవి భిన్నంగా ఉన్నాయి. మీరు బ్రజభాగవతం అని చెప్పి బృందావనం వెళ్ళి అక్కడ కొంతమంది సంత పురుషులు రాసిన భాగవతం వాళ్ళు రాసిన గ్రంథాలు చదివితే అక్కడ లీలలు వేరుగా ఉంటాయి. ఏంటి ఒకడు 125 సంవత్సరాల్లో, అది కూడా 14 ఏళ్లలో, అక్కడ ఉన్న 14 ఏళ్ళు, ఆ 14 ఏళ్లలో ఇన్ని లీలలు చేశాడా? ఇన్నేంటి ఇంకో కోడి కూడా చేస్తాడు. వాడు మనలాగా ఒక దేహానికి పరిమితులైతే పుణ్యం చేయగలడు. ఒక దేహానికి పరిమితులైతే రాముడు ఉన్నాడు అనుకోండి, దశరథ మహారాజుతో మాట్లాడితే ఆ సమయంలో సీతమ్మతో మాట్లాడే అవకాశం లేదు. అక్కడ అలా ఉన్నాడు, వాల్మీకి ఎక్కడ లేదు. ఇక్కడ మాట్లాడి అక్కడికి వెళ్ళేవాడు. సీతమ్మతో మాట్లాడాక లక్ష్మణుడు అయితే అక్కడ అలాగా అడవులకు వెళ్ళాం. అడవిలో ఉన్నాడంటే ఇక్కడ అయోధ్యలో ఉన్నాడని కాదు, ఉండే అవకాశం లేదు. కాబట్టి 14 ఏళ్ళు మళ్ళీ తిరిగి రావడం మనలాగే పరిమితం కావాలి. మనం ఉన్నాగా పరిమితులు. ఇప్పుడు అందరం ఇక్కడ ఉన్నామంటే ఇళ్లలో లేవని అర్థం కదా. సేమ్ అలాగే రాముడు కూడా తను కూడా పరిమితులు అన్వయించుకుని ప్రవర్తించాడు. ఈయన గారు అలా చదువుకునేవాడు. వాళ్ళ అమ్మ పక్కలో పడుకునేవాడు, ఇదే సమయంలో దొంగతనం వెళ్ళేవాడు. అక్కడ చూస్తే అక్కడ కట్టబడేవాడు, ఇక్కడ పడుకునేవాడు. కంప్లైంట్ చేయడానికి వాళ్ళు వచ్చారు, ఇదే నా పక్కలో ఉన్నాడు కదని వచ్చింది. వాళ్ళ పిల్లల్ని చూపిస్తే పక్కన నిలబడేవాడు, ఇదే నా పక్కన ఉన్నాడు కదా ఎప్పుడైనా చూడడానికి. అక్కడ వెళ్ళి అక్కడ చూస్తే ఇక్కడ మాయమైపోయాడు. వీళ్ళేమని కృష్ణుని పట్టుకుని వస్తున్నామని చెప్పి ఆ భావంతో పట్టుకొస్తే ఆ చేతుల్లో వీళ్ళ కొడుకుండేవాడు. అంటే ఎప్పుడు వీడు మారిపోయాడు, ఎప్పుడు వాళ్ళు కొడుకుని పెట్టాడు. అమ్మ నన్ను పట్టుకొచ్చేవేంటి అంటాడు వాడు. అక్కడ ఇన్ని చేసాడు వీళ్ళంటాడు. ఎలా అయ్యాయి? సర్వస్వరూపుడు కనుక పూర్తిగా ఈ 6 పరిపూర్ణంగా వాడుకున్నవాడు. 6 కొంచెం విషయంలోకి వెళితే అప్పుడు తెలుస్తుంది. ఇందాక చెప్పినట్టుగా భగవానుడు అర్జున అంటే మనందరికీ ప్రతినిధి. నువ్వు కర్మబద్ధుడివై పుడుతున్నవాడు, నువ్వు మాయాధీనుడివై నువ్వు పుడుతున్నవాడివి, నేను మాయను అధీనంలో పెట్టుకుని సంభవిస్తున్నాను. సంభవామి అన్నాడు పరమాత్మ, పుడుతున్నాను అన్నాడు. తర్వాత శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు. అజోపితన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపితన్ ప్రకృతిని స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయగా. 4వ అధ్యాయంలో నేను పుట్టుక లేనివాడిని. రండి, సృష్టి ప్రారంభం ముందు అసలు సృష్టి చేయకముందు పరమాత్మ ఉన్నవాడు. వాడి పుట్టుకేంటి? అజోపితన్ పుట్టుక లేనివాడిని. పరమాత్మ పుట్టుగా చావేం లేవు. ఇక్కడ ఏదో రూపంగా కనిపిస్తున్నాడు కాబట్టి పుట్టినేటంటే కృష్ణుడు జన్మాష్టమి అండి, రామాష్టమి అండి, ఇంకోటి శ్రీరామనవమి అండి, గణేష్ చతుర్థి అండి, రూపంగా వ్యక్తం అవుతుంది. ఆయన గారికి రూపం ఉండవలసిన పని లేదు. ఎక్కడైనా పరబ్రహ్మం పుట్టుగానే ఎక్కడైనా విన్నారా? పరబ్రహ్మం ఎక్కడ పుట్టు? పరబ్రహ్మం కృష్ణుడిగా వ్యక్తం. సో పరబ్రహ్మంగా ఉన్నప్పుడు పుట్టుక లేనివాడు. ఇంకా అవ్యయాత్మ, పరమాత్మ తరుగుదల లేనివాడు. మన దేహాలు తరుగుదల నిరంతరం కలిగిపోతుంది. వాడు తరుగుదల లేనివాడు అవ్యయాత్మ. ఇంకా వాడెవడు? భూతానాం ఈశ్వరుడు, సమస్త ప్రాణికుడికి ఈశ్వరుడు అంటే నియంత. అయినప్పటికీ కూడా ప్రకృతిని స్వాం అధిష్టాయ, నా అధీనంలో ఉన్నటువంటి నా మాయాశక్తిని నా అదుపులో పెట్టుకుని సంభవామి ఆత్మమాయ, నా శక్తితో నేను సంభవిస్తున్నాను. సంభవామి, భవామి అంటే పుట్టుక, సంభవామి అంటే దివ్యమైన పుట్టుకని లోకంలో పొందుతున్నాను. నేను పుట్టడమే దివ్యం. కాబట్టి నా యొక్క పుట్టుకని, నా యొక్క కదలికల్ని, నా యొక్క రూపాన్ని, నా యొక్క చేష్టల్ని స్మరిస్తే చాలు మీకు పడుకుని దౌర్భాగ్యాలు ఊరుకుంటాయి. తర్వాత శ్లోకంలో చెప్పాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోగేసి. భగవంతుడు చేసినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరిస్తే చాలు. వాడు చేసిన చోర లీలను స్మరిస్తే మనం దొంగతనం చేయవలసిన పాపాలు పోతాయి. వాడు చేసిన జారలీలను స్మరిస్తే జారత్వ దోషాలు ఏమైనా ఉంటే కథలు చేసినవి పోతాయి. వాడి యొక్క సమస్త కదలికల్ని ఏదో ఒక లీల పట్టుకుని అందులోకి మునగాలి. మనం ప్రారంభాలు తిరగేసి రాస్తాడు పరమాత్మ. సందేశం భాగవతానికి ఉన్న శక్తి ఉంటాను. గ్రహదోషాలేంటి ఏదైనా మన కోసం పరమాత్మ పడిగాపులు రాస్తాడు. సందేహం భాగవతం అన్నది. అందుకే పరమాత్మ ప్రదక్షిణం చేయడానికి కృష్ణాలయంకి వెళ్ళక్కర్లేదు. భాగవతం మధ్యలో పెట్టుకుని నమస్కారం పెట్టిస్తూ ప్రదక్షిణం చేస్తే కృష్ణుడికి ప్రదక్షిణ చేసిన దానికంటే కోడి రెట్లు. ఇది నేననలేదు, చూడమన్న భాగవతం సాక్షాత్ కృష్ణ ఏవహి గ్రంథం మధ్యలో పెట్టుకుంది. దాని మీద 2 పువ్వులు గౌరవంగా వేసి, ఒకటేంటి 108 తిరగండి, ఇంట్లోనే కదా బల పెడుతుంది. కృష్ణ ప్రదక్షిణతో కన్నా ఎక్కువ
కన్నా ఎక్కువ. ఎందుకంటే మన గ్రంథం మీద మనకు విలువ పెరిగింది. మీరు ఆ విధంగా ఓ 10 సార్లు భాగవతం చదివే ఉద్దేశం ఉంటే ఓ 10 సార్లు దాన్ని ప్రదక్షిణ చేసిన పుస్తకం చేయండి, దాని హృదయం వేరే అందుతుంది. గ్రంథం ఏది చదవగలం కానీ శుక మహర్షి యొక్క హృదయం మనకు అందాలి. గ్రంథకర్త, గ్రంథాన్ని చెప్పినవాడు ఎవడో వ్యాసుడు హృదయం, చెప్పిన శుక మహర్షి హృదయం. ఆ హృదయం అందితే కానీ అందులో రహస్యాలు వాళ్ళ అనుగ్రహం లేకపోతే కానీ మనకు రహస్యాలు అందవు. గ్రంథం అందరిళ్లలోనే ఉన్నాయి. భాగవతం అందరిళ్లలో ఉంది, రామాయణం ఇళ్ళ నిండా గ్రంథాలే, మనసు నిండా అజ్ఞానాలే. ఏవి గ్రంథమే గౌరవం లేక నాలో ఉన్న అజ్ఞానం తొలగించి శక్తి గ్రంథాలు లేకపోతే గ్రంథాన్ని ఎందుకు పోయడం? కానీ అజ్ఞానం పోవాలనే ఆకాంక్ష నాకు ఉన్నాను. అది సంగతి. అందువల్ల గ్రంథానికి నమస్కారం పెట్టి దానికి ప్రదక్షిణ చేసేటప్పుడు గ్రంథాన్ని తెరవండి. ఉత్తప్పుడు అరగంట చదివితే కలిగే జ్ఞానం 6 నిమిషంలో సందేహం లేదు. అందులో ప్రతి అక్షరం తనలో భగవంతుడు నింపుకుంది. భాగవతానికి ఉన్న అద్వితీయ శక్తి కలిగి ఉంది. పరమాత్మ శక్తి మొత్తాన్ని ఈ గ్రంథంలోనే పెట్టి కలియుగ ప్రజలకు ఎంత తత్వం ఎక్కించడం కష్టం. కనుక ఆ తత్వాన్ని కథల రూపంలో, కథ అంటే కూడా మనం తెలుసుకోవాలి. భగవత్ కథ. కథ అంటే స్టోరీ అనే అర్థం ఒకటే కాదు. కథ అంటే పరమాత్మ ఎలా పుట్టాడు అలాగే అదొకటే కాదు. కథ అంటే కథనము, చెప్పుకునేది, చెప్పబడేది. ఏంటి పరమాత్మ గురించి చెప్పగల 5 అంశాలు ఉంటాయి. నామ వైభవం, రూప వైభవం, లీలా వైభవం, గుణ వైభవం, తత్వ వైభవం. ఈ 5 ఏది చెప్పుకున్నా కథే. అదనంగా జనగా మనం దేవకి, వసుదేవుడు, జైలు, అది ఇదే చెప్పగలేదు అంతసేపు. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు ఎన్నో ఉన్నాయి, అది చెప్పుకోవచ్చు. లేదు పరమాత్మ తత్వం, ఎంతసేపు మనం మాట్లాడిన తత్వం, ఎక్కడ వాడు ఎక్కడ దిగాడు, దీని తత్వము అంటే వాడి యథార్థ స్వరూపం ఏంటి, వాడు ఎక్కడి నుంచి దిగాడు. పరాత్పరుడు అయినవాడు, పరబ్రహ్మం అయినవాడు ఇలా దశల్లో దిగుతూ ప్రపంచంలో వ్యక్తమయ్యాడా లేదా, భగవాన్ అని పిలిపించుకున్నాడా లేదా. సో అది తత్వం. ఇంకా లీలా మాధుర్యం, పరమాత్మ చేస్తున్న శ్రేష్టలు. రూప మాధుర్యం, కృష్ణుడు రూపమే తమద్భుతం బాలకం అంబుజేక్షం అంటే చెప్పడం రూప మాధుర్యం. ఇంకా నామ మాధుర్యం, భగవన్నామ రుచి తెలిస్తే మాధుర్యం. శ్రీరామ నీనామ మెంత రుచిరా అని భద్రాద్రి రామదాసు తెలుసు రామనామ రుచి, యాదయ్యకి తెలుసు. బా ఎంత ఆనందమరా రామ అంటాడు ఆ నామం. వాళ్ళ కీర్తనలన్నీ అన్నమయ్యకి తెలుసు వెంకటేశ్వరుడు నామం యొక్క రుచి. నామానికి కూడా రుచి ఉంది, కానీ అది వెంటనే ఓపెన్ అవ్వదు. 4 లేదా పంచదార వేగానే తెలిసినట్లుగా నామం యొక్క రుచి వెంటనే తెలియదు. శ్రద్ధగా దాన్ని కనీసం 5 ఏళ్ళు చేయాలి. ఎంతగా శ్రద్ధ పెట్టి చేస్తే అంతగా నామం ఓపెన్ అవుతుంది. అది ఒక్కసారి దాని ఆనందం ఇవ్వడం ప్రారంభించిందా మనసుకి ఆ మరుక్షణంలో ప్రపంచం వదులుతుంది. అందుకే నామామృత పారాయణం, నామామృత పానం చేసేవాళ్ళు ప్రపంచంలో ఎందుకు వెళ్ళాలంటే ప్రపంచం గడ్డి ఏమిటి ప్రపంచం. దీని ఆనందం తెలియక రాదు, పిచ్చి వాళ్ళలో తిరిగేది ఎక్కడ. దీన్ని ఇంతగానే ఎక్కువ ఆనందం ఉందా ప్రపంచంలో తెలియక, భగవన్నామం విలువ తెలియదు. చైతన్య మహాప్రభు అంటాడు, నామాలన్నీ కూడా పరమాత్మ నీ యొక్క వ్యక్తీకరణ. పరమాత్మ యొక్క అక్షర రూపమే భగవన్నామం. భగవన్నామం భగవంతుడి యొక్క శబ్ద రూపము. భగవంతుడికి శబ్ద రూపమే భగవన్నామం. భగవానుడు తన శబ్ద రూపంలో తెచ్చుకుంటే భగవన్నామం. కనుక భగవన్నామానికి భగవంతుడికి అభేదము. నామము భగవంతుడే. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే న కాల ఏతాదృశీ తవ కృపాం భగవన్మమాపి దుర్దేవ మీదృశ మిహాచరి నానురాగ. చైతన్య మహాప్రభు ఆయన చేసినటువంటి స్మరణాష్టకం అనే గ్రంథంలో ఈ 2వ శ్లోకంలో చెప్తాడు, మహానుభావ నీ యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నామం అనంతమైన శక్తిని తనలో నింపుకుని ఉంది. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి ఉన్నది కృష్ణ అనే 2 అక్షరాల పేరే కనిపించవచ్చు, అందులో ఉన్నది అనంతమైన శక్తి. ఈ రహస్యం మీరావే. 2 అక్షరాలే, 2 అక్షరాల శబ్దంలో అనంతమైన శక్తి ఎలా ఉంటుంది? ఈ మాత్రలో మన ఒంటి మొత్తానికి ఆరోగ్యం ఇచ్చే శక్తి ఉండడం అన్నదే అసాధ్యం కాదే. 2 అక్షరాలు కదా, మామూలు అక్షరాలు గుంపు అనుకుంటున్నావా లేదా? కృష్ణ అనేది పెట్టింది ఎవరు? మహర్షి. ఎవడంటే సామాన్యుడా? నారాయణ ఉపాసకుడు. ఈ పిల్లవాడి చేష్టలు చూశాడు, వీడి తత్వం ఏంటో అర్థమైంది. ఓహో వీడు పరబ్రహ్మస్వరూపుడు, వీడు మామూలు పిల్లాడు కాదు, రోడ్డు మీద పిల్లాడు కాదు, వీడేది కర్మవశాత్తు వచ్చినవాడు కాదు, మన కర్మల కాల్చడానికి వచ్చినవాడు.
కనుక వీడు సాక్షాత్ పరాత్పరుడు, పరబ్రహ్మ స్వరూపుడు, అందరికీ ఆనందం ఇచ్చేవాడు, అందరూ కోరుకుంటున్న ఆనందానికి నిధానమైన వాడు. కనుక కృష్ణ కృష్ణ కృషిర్భూవాచక శబ్దో నష్ట నిర్వృతి విష్ణు తద్భావ యోగాచ కృష్ణో భవతి శాస్త్రం. ఇది విష్ణు పురాణం చెప్పింది కృష్ణు గురించి. కృష్ అంటే కృషిర్భూవాచక. కృష్ అంటే భూహు అంటే ఉండుట, ఉండటం అనేదానికి అర్థం. కృషి అంటే ఎప్పుడూ ఉండటం అనేదానికి కృష్. తర్వాత నా అన్నది బ్రహ్మానందం, నిర్వృతి. నివృత్తి కాదు, నిర్వృతి. ఇవాళ మనకు రాకిందవా వాకింద వటసుడు రాయడం కూడా మనకు తెలుసు. వటసుడు అన్నది మనకు తెలియజేది. నివృత్తి రాయడం అంటే వాకి వటసుడు రాస్తాం, కరెక్టే. నిర్వృతి అంటే రాకింద వా రాసి వాకి వటసుడు. నిర్వృతి అంటే బ్రహ్మానందము. నా అనే శబ్దము ఆనందాన్ని తెలియజేస్తుంది. కృష్ అన్నది ఎప్పుడూ ఉండటం అనేదాన్ని తెలియజేస్తుంది. కృష్ణ అంటే ఎప్పుడూ ఉండే ఆనందం, అదే మోక్షానందం, అదే ఆ బ్రహ్మానందమే రూపం ధరిస్తుంది. ఇది అర్థమైంది కదా కృష్ణ. కనుక భగవాన్ రమణులకు పేరు పెట్టినవాడు సామాన్యుడు కాదు, గణపతి ముని ఉపాసకుడు. కనుక ఆ పేరు అలాగా ప్రపంచానికి మారుమోగి మీరు పేరు పెట్టామనుకోండి, మన ఇల్లే దాడదా పేరు పెట్టినవాడికి స్థాయి ఉండాలి. ఎవరు పెట్టినవాడు పేరు పెట్టకూడదు. అలాగా పేరు పెట్టినవాడు, పేరు పెట్టబడేవాడి స్థాయి తెలుసుకుని పెట్టాలి. గణపతి ముని అంటే మహా ఉపాసకుడు. వచ్చినవాడు ఏమిటో అర్థమైపోయింది, వచ్చిన తత్వం ఏమిటో. కనుక శ్రీరమణాయ వచ్చినాడు, ఓం నమో భగవతి శ్రీరమణాయ. రమణ మహర్షి నిద్రే పెట్టలేదు ఆయన. ఎవరు పెడితే వాళ్ళు పేరు పెడితే ప్రామాణికులు దాన్ని స్వీకరించరు. గణపతి ముని పెట్టారు కనుక లోకంలో ఉన్నటువంటి ప్రామాణికులందరూ నెత్తిమి పెట్టుకుని మోస్తారు. ఆ పేరు ఎవడో దారిని పోయి జానా ఎవడో వాడికి నచ్చాడు మహర్షి గారు, నచ్చాడు మహర్షిని పేరు పెట్టాడు అనుకోండి, ఆ పేరు ఊరు దాటదు. ఏదైనా మనం చెప్పిన దానికి మైలేజ్ రావాలంటే తపశ్శక్తి ఉండాలి. ఈనాడు వ్యాపారం మైలేజ్ ఎక్కువ అంటే ఎక్కువ దూరం వెళుతుంది, ఎక్కువ వెళ్ళక వెళుతుంది. మిగతా వ్యాపారం తక్కువ కదా. అలాగే మన మాట ఖండాలు దాటాలంటే నేను తపస్సు చేసి చెప్పాలి. నేను విష్ణువుని అనుభవించి చెప్పాను అనుకోండి, సముద్రాలు దాటి వెళ్తుంది. ఏదేదో ఆ నోట ఈ నోట విని చెప్పాను అనుకోండి, అది మహా అయితే 4 గోడలు తగులుతుంది. తపస్సు వల్లే బలం వస్తుంది మాటకి. తపస్వరూపుడు గణపతి గర్గమహర్షి సామాన్యుడు. ఆయన చేసే ఉపవాసాలు గర్గుడు కూడా భాగవతం రాశాడు, గర్గ భాగవతం. అందులో రాధాదేవి గురించి ఎక్కువ వైపు ఆ గర్గమహర్షి పేరు. పిల్లవాడికి పేరు పెట్టింది ఎవడు? గర్గమహర్షి. సామాన్యుడా వాడు? ఎవడు? 10,000 సంవత్సరాలు నా స్టూడెంట్. అందరికీ ఆహ్లాదాన్ని ఇవ్వడానికి, ప్రకృష్టమైన ఆహ్లాదాన్ని ఇవ్వడానికి వచ్చినవాడు ప్రహ్లాదుడు. పేరు పెట్టిన వాళ్ళ బట్టి పేరుకి చెప్తుంది. అందుకే ఇప్పుడు లేదు కానీ కోపం తెచ్చుకోకండి. పూర్వ రోజుల్లో పిల్లలు పేరు పెట్టాలంటే పెద్దవాళ్ళని అడిగేవారు. ఇప్పుడు పిచ్చి కేకలు, తన్విక, కర్ర, పుల్ల ఇవి పేరు. ఆ పేరు అర్థం పరమార్థం అది. ఒక దేవత యొక్క పేరు అవ్వాలి. అది ప్రామాణికులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి పలానా పేరు ఏ పేరు పెడితే బాగుంటుందంటే నక్షత్రం ఇవన్నీ అడిగి వాళ్ళు కదా ఆ పేరు పిలవగానే దాని లోపల దైవశక్తి జాగృతం అవ్వాలి. దాని పేరు వినగానే యువతల వాడికి ఆనందం కలగాలి. తన్విక అదేం పేరు? మనం ఎక్కడ చూసిన తన్విక అది పేరుంది అసలు ఎక్కడైనా? పిచ్చి అక్షరాలు కలిపి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి ఆ కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోవడం. ఎవరు బాగున్నారు? వాడు ఏదో పేరు పెళ్ళి అవుతుంది, వాడు ఏదో గ్రహం మారితే అయిందండి మొత్తం. సరేనా? అందువల్ల పేరు అని చూపెట్టే వాళ్ళు సంస్కారం మేలుకోవాలి. సంస్కారం జాగృతి చెందుతా. నామకరణం ఉత్తినే పెట్టాలి మన వాళ్ళు ఏమీ లేదు. ప్రతి సంస్కారం ఎందుకంటే ఇందాక చెప్పాను, పుట్టినవాడు ఎప్పుడు అశుద్ధుడే. వాడు సంస్కారం చేస్తూ ఉంటేనే క్రమక్రమంగా క్రియ వచ్చి పుట్టుకోవాలి. క్రమంగా వాళ్ళలోకి ఆ దైవశక్తి జాగృతం అయితే వాళ్ళ వల్ల మరొకరికి వాళ్ళు వెళ్ళి ఆనందం ఉంటుంది. సమాజం ఆనందంగా ఉండాలి కదా. ఇట్లా పిచ్చి పేర్లు ఏంటి? పేరా కోత? పేర్లుగా కోతలే కాలం అండి. ఎవరో పెట్టని మనం పెట్టాలి. కనుక ఈ అక్షరం ఆ అక్షరం ఆయన తేవడ మనవాళ్ళ ఈ అక్షరం ఈ మండలం ఈ పేరు కా జాడి ఇవన్నీ కలిపి ఏదో పేరు. ఆ పేరు కాదే పేరా కోత, పక్షుల కోతలాగా ఎవరో పెట్టండి.